హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్. అందరూ వరలక్ష్మి పూజ బాగా చేసుకున్నారా? నేనైతే చాలా హ్యాపీగా చక్కగా చేసుకున్నాను. సింపుల్గానే చేస్తాను. నా పూజ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. ఇది 3rd ఇయర్ అండి నేను స్టార్ట్ చేసి. సో ప్రతి ఇయర్ అలా చిన్న రూపొకటి తీసుకొచ్చి తెల్లదారము 9 పోగులు చేసి పసుపు రాసి అందులో గుచ్చి అమ్మవారి విగ్రహంకి వేస్తాను. ఇదివరకు చిన్న విగ్రహం ఉండేది. లాస్ట్ టైం మా డాడీ డబ్బులు ఇచ్చారు మన ఊరు వెళ్ళినప్పుడు. సో వెండిది తెచ్చుకున్నాను. ఫస్ట్ టైం వెండిది పెట్టి పూజ చేస్తున్నాను అనమాట. చక్కగా అనిపించింది. ఆ అమ్మవారికి ఆ రూప్ అనేది వేసి పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఈ పూజ చెయ్యాలా చేసుకోవద్దా అని అస్సలు అనుకోకండి. అమ్మవారిని ఎలా సేవించినా కూడా చాలా ప్రసన్నరాలు అవుతారు. మనకే మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది పూజ అయ్యాక. మనకు ఉన్న దానిలో మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అదే చాలా హ్యాపీగా ఉంటుందండి. అమ్మవారు కూడా త్వరగా ప్రసన్నరాలు అవుతారు. నా పూజ అయితే చక్కగా అయిపోయింది. ఇంకా తాంబూలం సిద్ధం చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 5 మందికి ఇస్తాను నేను. సో 5గురికి బ్లౌజ్ పీస్ కూడా పెట్టి తాంబూలం పెట్టాను. ఆ తర్వాత మిగిలిన వారందరికీ తమలపాకులు, అరటిపళ్ళు, పువ్వులు, చెక్క, కాయిన్, పసుపు కుంకుమ, గాజులు, శనగలు పెట్టి తాంబూలం ఇస్తాను. ఓ 15-20 మంది దాకైతే వచ్చారు. ఒకప్పుడైతే పాత వాళ్ళందరూ చాలామంది ఉండేవారు. అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వేరే చోటికి. చాలా హడావుడిగా తిరిగే వాళ్ళం అందరింటికి. చాలా సందడిగా అనిపించేది. తాంబూలంలో తమలపాకులు కాడలు మన వైపు ఉండేలా చూసుకోవాలి. అరటిపళ్ళు కూడా కాడలు మన సైడ్ ఉండి పెట్టుకోవాలి. సో నేను బ్లౌజ్ పీస్లో ఒక 5 తెచ్చుకున్నాను. ఫస్ట్ అవి బ్లౌజ్ పీస్ పెట్టి తమలపాకులు పెట్టి అరటిపళ్ళు, ఒక్కలు, కాయిన్, పువ్వులు, పసుపు కుంకుమ ప్యాకెట్, గాజులు అనేది మన ఇష్టము. కానీ తమలపాకులు, అరటిపళ్ళు, పువ్వులు, ఒక్క, కాయిన్, పసుపు కుంకుమ అనేది మెయిన్. గాజులు మన ఇష్టం, మన స్తోమత బట్టి పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పీసులు కూడా అంతే అండి. సో లాస్ట్ టైం నేను ఇలానే ఇచ్చాను ఒక 5గురికి. నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఈసారి కూడా ఒక 5 బ్లౌజ్ పీసులు తీసుకొచ్చాను. అందులో మెయిన్ శనగలు, అమ్మవారికి ఇష్టమైనది శనగలు. ఈరోజు శనగలు మనం పెడితే తీసుకున్న వాళ్ళకి మంచిది, మనకు మంచిది. నానబెట్టిన నల్ల శనగలు ఒక 2 గుప్పిళ్ళు వేశాను. ఇంకా అది పక్కన పెట్టి నేనైతే అందరికీ పిలవడానికి పసుపు బొట్టు చెప్పడానికి వెళ్ళాను. ఇంకా ఈ వరలక్ష్మి పూజ అంటే నాకు చాలా ఇష్టము. ఎవరైనా పిలిచినా కూడా వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని, నేను ఎప్పుడు ఇలా చేసుకుంటా అని. అయితే మాకు ఇది ఆనవాయితీ లేదు. కలశం కూడా ఎప్పుడు పెట్టి చేయలేదు. అందుకే అనుమానించేదాన్ని కొంచెం. మా ఫ్రెండ్ చెప్పింది అలా ఏం పర్లేదు, కలశం లేకపోయినా ఫోటో పెట్టుకొని నువ్వు ఒక 5గురికైనా పిలిచి పసుపు బొట్టి చాలా మంచిదండి. నిజంగా ఇది 3rd ఇయర్ తను చెప్పినప్పటి నుంచి చేసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఏమాత్రం డౌట్ పడకండి. వరలక్ష్మి వ్రతం చేయాలా చేయకూడదా అని ఉండదు. అమ్మవారి పూజ అండి, అది అదృష్టం ఉండాలంతే. సో మనకు తోచినట్టుగా మనం చేసుకోవచ్చు. ఒక ఫోటో పెట్టి, చీర లేకపోయినా ఒక బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారికి పసుపు తాంబూలం చూపించి మనం ఎవరైనా ఒకరికి ఇచ్చేనా చాలు, హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజుకి. సో వాళ్ళకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను. వాళ్ళ చేత అక్షింతలు వేయించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళా పూజ చేసుకున్నాను, హారతి ఇచ్చాను. ఇంకా నన్ను ఎవరెవరైతే పిలిచారో వాళ్ళ ఇంటికి ఇంకా పసుపు బొట్టు తీసుకోవడానికి వెళ్ళాను. సో ఇలా నా వరలక్ష్మి వ్రతం సింపుల్గా అండ్ హ్యాపీగా అయిపోయింది. సో చక్కగా చేసుకున్నానైతే అందరు అన్నారు, అది చాలు. నాకైతే చక్కగా అందరు వచ్చారు. అందరి కాళ్ళకి పసుపు రాసి ఇంక ఈవినింగ్ పూజ అయిపోగానే ఈ చిన్న లక్ష్మీదేవి వచ్చిందండి. చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టించుకొని పండు ఇచ్చి పంపించాను. ఆశీర్వదించింది నన్ను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, నా వీడియోలో మీరు చూసే ఉంటారు. ఈసారి అందరూ నాకు మార్నింగే వచ్చేసారు. చక్కగా అందరికీ ఇచ్చాక అప్పుడే భోజనం చేశాను. ఈవినింగ్ ఫ్రీగా నన్నైతే ఎవరు పిలిచారో వాళ్ళ ఇంటికి హ్యాపీగా వెళ్ళాను, ఏ టెన్షన్ లేకుండా. ఎందుకంటే నేను బయటికి వెళ్ళాను అనుకో, ఎవరో ఒకరు వచ్చి పాపం వెయిట్ చేస్తుంటారు. సో అందుకని ఈసారి అలా కాకుండా చక్కగా ఫ్రీగా అందరి దగ్గరికి వెళ్ళి పసుపు బొట్టు తీసుకున్నాను. ఇంకా లాస్ట్ నా పూజ మా శ్రీవారికి నమస్కారం పెట్టకుండా అయితే కంప్లీట్ అవ్వదు కదా, ఆయన వచ్చే వరకు వెయిట్ చేశాను. ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొని నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా సంపూర్ణం చేసుకున్నాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.